హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి కరివేపాకు అన్నంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీకు లంచ్ బాక్స్ చేయడానికి టైం లేనప్పుడు, లేదంటే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా చిటికెలో కరివేపాకు అన్నంని చేసి లంచ్ బాక్స్ పెట్టారంటే ఎంతో ఇష్టంగా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుందండి. సో లేట్ చేయకుండా ఫాస్ట్గా కరివేపాకు అన్నంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో 3 టీ స్పూన్ల శనగపప్పు, 3 టీ స్పూన్ల మినప్పప్పు, కారానికి తగినట్లుగా ఒక 10 ఎండుమిర్చిని వేసుకోండి. వేసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ దోరగా వేయించుకోండి. ఇవి కలర్ చేంజ్ అయ్యి పూర్తిగా వేగిపోవాలి. అప్పటి వరకు కలతిప్పుకుంటూనే వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారిపోయే వరకు ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేయకుండా 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోండి. మీ దగ్గర తెల్ల నువ్వులు ఉంటే వాటిని వేసుకోండి. అవి లేకపోతే నల్ల నువ్వులనైనా వేసుకోండి. ఇవి కొద్దిగా సెగ తగిలితే సరిపోతుంది. నువ్వులకి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత గరిటెతో బాగా ఒకసారి కలతిప్పుకొని ఇవి చిటపటలాడే వరకు వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి పూర్తిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో శుభ్రంగా వాష్ చేసుకొని కాటన్ క్లాత్ పైన కానీ లేదంటే కాటన్ టవల్ పైన తడి ఆరిపోయే వరకు ఆరబెట్టుకున్న కరివేపాకుని 1.5 కప్పు వేసుకొని గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ బాగా ఇవి క్రిస్పీగా అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే వీటిని వేగనివ్వండి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ కరివేపాకు కొద్దిసేపటికి క్రిస్పీగా అవుతుందండి. ఇలా ప్రెస్ చేస్తే విరిగిపోవాలి కరివేపాకు అనేది. అలా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్యాన్ని దింపేసి పూర్తిగా చల్లారిపోనివ్వండి. కరివేపాకు ఇంకా ఫస్ట్ ఫ్రై చేసుకున్నవి పూర్తిగా చల్లారిపోయాక వీటిని మొత్తం ఒక మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పౌడర్ని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిపోయి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 6 నుంచి 7 జీడిపప్పు పలుకుల్ని వేసుకొని ఇవి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోండి. జీడిపప్పు వేగాక ఇప్పుడు ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి. 2 పచ్చిమిర్చిని తీసుకొని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత ఒకసారి కలితిప్పుకొని పచ్చిమిర్చి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాక ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి పూర్తిగా మిక్స్ చేసేసుకొని ఆనియన్స్ కూడా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా త్వరగా వేగడానికి ఇందులో కొద్దిగా సాల్ట్ని స్ప్రింకిల్ చేసేసుకోండి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక రైస్ కుక్కర్ కప్తో నార్మల్ రైస్ని ఒక అరగంట సేపు నానబెట్టుకొని ఇలా పొడి పొడిగా కుక్ చేసుకున్న రైస్ని వేసుకోండి. రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పౌడర్ని వేసేసుకొని ఈ రైస్లోకి ఈ పౌడర్ బాగా మిక్స్ అయ్యే వరకు కలతిప్పుకుంటూనే ఫ్లేమ్ని లోలో పెట్టుకొని కుక్ చేసుకోండి. కరివేపాకు రైస్ని నార్మల్ రైస్తోనే కాకుండా బాస్మతి రైస్ని యూజ్ చేస్తూ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూతను పెట్టేసి ఒక 2-3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే దీన్ని కుక్ చేసుకోండి. 2-3 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని దింపేసి సర్వ్ చేసేసుకోండి. కరివేపాకుని డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. హెయిర్ గ్రోత్ అవ్వడానికి, ఇంకా కంటి చూపు మెరుగవ్వడానికి ఇలా ఎన్నో ఉన్నాయి కదా. అయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఫుడీస్ ఇలా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.